నమస్కారం ఫ్రెండ్స్. ఛాంపియన్ సినిమా బాక్సాఫీస్ జర్నీ రోజురోజుకి ఆసక్తికరంగా మారుతోంది. విడుదలైన రోజు నుంచి మిక్సెడ్ టాక్ నడుస్తున్నా కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా తనకంటూ ఒక స్థిరమైన రన్ను కొనసాగిస్తోంది. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఛాంపియన్ మూవీ 5వ రోజు కలెక్షన్స్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఛాంపియన్ సినిమా మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్తో స్టార్ట్ అయింది. యంగ్ హీరో రోషన్ నటించిన ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ప్లస్ పీరియాడిక్ టచ్ ఉండడంతో మొదట క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ట్రేడ్ వర్గాల ప్రకారం మంచి స్థాయిలోనే ఉన్నాయి. అయితే రివ్యూలు బయటకు వచ్చిన తర్వాత కొంతమంది ఆడియన్స్కు సినిమా నెమ్మదిగా అనిపించింది. దాంతో రెండవ రోజు స్వల్ప డ్రాప్ కనిపించింది. మూడవ రోజు శనివారం కావడంతో కలెక్షన్స్ మళ్లీ పికప్ అయ్యాయి. వీకెండ్ అడ్వాంటేజ్, క్రిస్మస్ హాలిడే సీజన్ కలిసి రావడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ మెరుగుపడింది. నాల్గవ రోజు ఆదివారం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ మంచి సంఖ్యలో థియేటర్లకు వచ్చారు. ఇలా మొదటి 4 రోజుల్లో ఛాంపియన్ సినిమా వరల్డ్ వైడ్గా ఒక స్టేబుల్ టోటల్ను రాబట్టగలిగింది. ఇప్పుడు అసలు కీలకమైన విషయం 5వ రోజు కలెక్షన్స్. 5వ రోజు అంటే సోమవారం. సాధారణంగా ఏ సినిమాకైనా ఇది అసలు టెస్టే. వీకెండ్ హైప్ తగ్గిపోతుంది, ఆఫీసులు కాలేజీలు ఓపెన్ అవుతాయి, థియేటర్లకు వచ్చే జనాలు తగ్గిపోతారు. అలాంటి రోజున సినిమా ఎలా నిలబడిందనేదే అసలైన బాక్సాఫీస్ బలం. ట్రేడ్ లెక్కల ప్రకారం ఛాంపియన్ సినిమా 5వ రోజు కూడా పూర్తిగా పడిపోలేదు. వరల్డ్ వైడ్గా సుమారు 1.6 నుంచి 1.8 కోట్ల గ్రాస్ రేంజ్లో కలెక్షన్స్ రాబట్టినట్లు అంచనా. ఇది ఒక మిడ్ బడ్జెట్ యంగ్ హీరో సినిమాకు వర్కింగ్ డేలో మంచి నెంబర్ అనే చెప్పాలి. ముఖ్యంగా మిక్సెడ్ టాక్ ఉన్నప్పటికీ ఈ స్థాయిలో రావడమనేది పాజిటివ్ సైన్. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్, విజయవాడ, గుంటూరు లాంటి అర్బన్ సెంటర్లలో మల్టీప్లెక్సుల్లో ఆక్యుపెన్సీ పర్వాలేదనిపించింది. సింగిల్ స్క్రీన్లలో మాత్రం మార్నింగ్ షోలు స్లోగా ఉన్నా ఈవినింగ్ షోలు కొంత మెరుగ్గా రన్ అయ్యాయి. యువత, స్టూడెంట్స్ వర్గం ఈ సినిమాపై ఇంకా ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించింది. ఓవర్సీస్ విషయానికి వస్తే ఛాంపియన్ అక్కడ పెద్దగా బ్లాస్ట్ చేయకపోయినా తెలుగు ఆడియన్స్ ఉన్న ప్రాంతాల్లో మాత్రం డీసెంట్ రన్ కొనసాగుతోంది. యుఎస్ఏ, గల్ఫ్ లాంటి మార్కెట్లలో 5వ రోజు కలెక్షన్స్ లిమిటెడ్ అయినా పూర్తిగా డ్రాప్ అయితే మాత్రం కాలేదు. ఇది సినిమా మీద ఉన్న బేసిక్ ఇంట్రెస్ట్ను చూపిస్తుంది. ఇప్పటి వరకు 5 రోజులు కలిపి చూస్తే ఛాంపియన్ సినిమా వరల్డ్ వైడ్గా సుమారు 9 నుంచి 9.5 కోట్ల గ్రాస్ రేంజ్కు చేరుకున్నట్లు ట్రేడ్ అంచనా. ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్తో పోలిస్తే ఇంకా దూరమే. కానీ వీకెండ్ తర్వాత కూడా పూర్తిగా కూలిపోకుండా నిలగనటం వల్ల బయ్యర్లకు కొంత రిలీఫ్ కలిగే అవకాశం ఉంది. ఈ 5వ రోజు కూడా కలెక్షన్స్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, 1. రోషన్ నటనపై వస్తున్న పాజిటివ్ టాక్. చాలా మంది హీరోగా ఇది రోషన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెబుతున్నారు. 2. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్. విజువల్గా గ్రాండ్గా ఉందనే టాక్ ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకర్షిస్తోంది. 3. మ్యూజిక్. పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్లో బాగా వర్క్ అవుతున్నాయి. అయితే నెగటివ్ సైడ్ కూడా ఉంది. కథ నెమ్మదిగా సాగడం, కొన్ని సీన్స్ లాగ్ అనిపించడం వల్ల రిపీట్ ఆడియన్స్ తగ్గే ఛాన్స్ ఉంది. ఇది రాబోయే రోజుల్లో కలెక్షన్స్ మీద ప్రభావం చూపొచ్చు. కానీ వీకెండ్లో మళ్లీ పికప్ అయితే సినిమా కొంతవరకు స్టేబుల్గా కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే ఛాంపియన్ సినిమా 5వ రోజు కూడా డీసెంట్ నంబర్స్తో నిలబడింది. బ్లాక్ బస్టర్ రేంజ్ కాకపోయినా ఫ్లాప్ అనేంత బలహీనంగా కూడా లేదు. లాంగ్ రన్లో ఇది ఒక యావరేజ్ లేదా బిలో యావరేజ్ టాక్తో ముగిసే అవకాశం కనిపిస్తోంది. ఇక అసలు గేమ్ సోమవారం తర్వాత వచ్చే రోజుల్లో ఎలా ఉంటుందనేదే చూడాలి. మీరు ఛాంపియన్ సినిమా చూసారా? మీకు సినిమా ఎలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి బాక్సాఫీస్ అప్డేట్స్, మూవీ అనాలిసిస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.